జూ పార్క్. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ను అప్రమత్తం చేశారు అధికారులు. బయటకు చూస్తే ఇది సాధారణ శుభ్రత చర్యలాగే కనిపించినా లోపల మాత్రం కఠినమైన ఆరోగ్య నియమాలు అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి ఆవాసం వద్ద ప్రత్యేక పర్యవేక్షణ, ప్రతి జంతువుపై నిశితంగా గమనించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇదంతా ఒక అంతర్జాతీయ ఘటన తర్వాత తీసుకున్న ముందస్తు జాగ్రత్తగా వారు చెబుతున్నారు. ఇక ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన థాయిలాండ్ లోని ఓ ప్రైవేటు జూలో ఇటీవల 72 పులులు అనుమానాస్పద వైరస్ కారణంగా మృతి చెందడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఆ ఘటనతో అప్రమత్తమైన హైదరాబాద్ జూ అధికారులు వెంటనే చర్యలకు దిగారు. గతంలో కోవిడ్ సమయంలో అమలు చేసిన ప్రోటోకాళ్లను ఇప్పుడు మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. పులుల ఎంక్లోజర్లలో పాత ఇసుకను పూర్తిగా తొలగించి కొత్త ఇసుకను పరుస్తున్నారు. గోడలకు సున్నం పూసి చుట్టుపక్కల ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరేట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. సందర్శకుల ప్రాంతాల్లో కూడా క్రిమిసంహారిక చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. వైద్య బృందం రోజువారీగా జంతువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. పక్షులకు రోగ నిరోధక శక్తి పెంచే మందులు అందిస్తున్నారు. ఇక ఈ పర్యవేక్షణలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తోంది. ఇక మరోవైపు జూ ప్రాంగణంలో కొత్త ఆకర్షణకు రంగం సిద్ధమైంది. రంగురంగుల ముఖంతో ప్రత్యేకంగా కనిపించే మాండ్రెల్ కోతులు త్వరలో సందర్శకులను అలరించనున్నాయి. జంషెడ్పూర్ జూ నుంచి 2 మగ మాండ్రెల్ కోతులను హైదరాబాద్ కు తరలించారు. దీనికి ప్రతిగా ఆఫ్రికన్ జాతికి చెందిన సింహాలను అక్కడికి పంపించారు. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ బదిలీలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా వన్యప్రాణి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు జూ చేపట్టిన జంతు దత్తత కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 62 మంది కలిసి 89 జంతువులను దత్తత తీసుకున్నారు. 1 సంవత్సరం పాటు దత్తత చెల్లుబాటు అవుతుంది. అవసరమైతే రెన్యువల్ సదుపాయం కూడా ఉంది. ఇక దత్తతదారులకు ఆదాయపు పన్ను చట్టం ATG కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుందట. ఉచిత ప్రవేశ టికెట్లు, గెస్ట్ హౌస్ వసతి వంటి సదుపాయాలు కూడా అందిస్తున్నారు. ఇక జంతువుల సంరక్షణ ఖర్చులు కూడా తక్కువేమీ కావు. ఏనుగులు, జిరాఫీలు వంటి భారీ జంతువులకు రోజుకు సుమారు 5,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. పులులు, సింహాలకు రోజుకు 2,000 రూపాయలు ఖర్చవుతుంది. రైనో, హిప్పోలకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఖర్చవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వైల్డ్ డాగ్లు, వోల్ఫ్లు, చిన్నపిల్లి జాతులకు 1 లక్ష రూపాయలు, మొసళ్లు, పక్షులు, పాములకు సుమారు 50,000 రూపాయల వరకు వార్షిక వ్యయం ఉంటుందని చెబుతున్నారు. ఒకవైపు హై అలర్ట్, మరోవైపు కొత్త ఆకర్షణలు, ఇంకోవైపు ప్రజల భాగస్వామ్యంతో దత్తత కార్యక్రమం. ఇలా అన్ని దిశల్లో ముందడుగు వేస్తూ నెహ్రూ జూలాజికల్ పార్క్ వన్యప్రాణుల సంరక్షణలో మరింత కట్టుదిట్టంగా ముందుకు సాగుతోంది. జూ పార్క్. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ను అప్రమత్తం చేశారు అధికారులు. బయటకు చూస్తే ఇది సాధారణ శుభ్రత చర్యలాగే కనిపించినా లోపల మాత్రం కఠినమైన ఆరోగ్య నియమాలు అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి ఆవాసం వద్ద ప్రత్యేక పర్యవేక్షణ, ప్రతి జంతువుపై నిశితంగా గమనించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇదంతా ఒక అంతర్జాతీయ ఘటన తర్వాత తీసుకున్న ముందస్తు జాగ్రత్తగా వారు చెబుతున్నారు. ఇక ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన థాయిలాండ్ లోని ఓ ప్రైవేటు జూలో ఇటీవల 72 పులులు అనుమానాస్పద వైరస్ కారణంగా మృతి చెందడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఆ ఘటనతో అప్రమత్తమైన హైదరాబాద్ జూ అధికారులు వెంటనే చర్యలకు దిగారు. గతంలో కోవిడ్ సమయంలో అమలు చేసిన ప్రోటోకాళ్లను ఇప్పుడు మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. పులుల ఎంక్లోజర్లలో పాత ఇసుకను పూర్తిగా తొలగించి కొత్త ఇసుకను పరుస్తున్నారు. గోడలకు సున్నం పూసి చుట్టుపక్కల ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరేట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. సందర్శకుల ప్రాంతాల్లో కూడా క్రిమిసంహారిక చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. వైద్య బృందం రోజువారీగా జంతువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. పక్షులకు రోగ నిరోధక శక్తి పెంచే మందులు అందిస్తున్నారు. ఇక ఈ పర్యవేక్షణలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తోంది. ఇక మరోవైపు జూ ప్రాంగణంలో కొత్త ఆకర్షణకు రంగం సిద్ధమైంది. రంగురంగుల ముఖంతో ప్రత్యేకంగా కనిపించే మాండ్రెల్ కోతులు త్వరలో సందర్శకులను అలరించనున్నాయి. జంషెడ్పూర్ జూ నుంచి 2 మగ మాండ్రెల్ కోతులను హైదరాబాద్ కు తరలించారు. దీనికి ప్రతిగా ఆఫ్రికన్ జాతికి చెందిన సింహాలను అక్కడికి పంపించారు. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ బదిలీలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా వన్యప్రాణి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు జూ చేపట్టిన జంతు దత్తత కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 62 మంది కలిసి 89 జంతువులను దత్తత తీసుకున్నారు. 1 సంవత్సరం పాటు దత్తత చెల్లుబాటు
చెల్లుబాటు అవుతుంది. అవసరమైతే రెన్యువల్ సదుపాయం కూడా ఉంది. ఇక దత్తతదారులకు ఆదాయపు పన్ను చట్టం ఏటీజీ కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుందట. ఉచిత ప్రవేశ టికెట్లు, గెస్ట్ హౌస్ వసతి వంటి సదుపాయాలు కూడా అందిస్తున్నారు. ఇక జంతువుల సంరక్షణ ఖర్చులు కూడా తక్కువేమీ కావు. ఏనుగులు, జిరాఫీలు వంటి భారీ జంతువులకు రోజుకు సుమారు 5,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. పులులు, సింహాలకు రోజుకు 2,000 రూపాయలు ఖర్చవుతుంది. రైనో, హిప్పోలకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఖర్చవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వైల్డ్ డాగ్లు, వోల్ఫ్లు, చిన్నపిల్లి జాతులకు 1 లక్ష రూపాయలు, మొసళ్లు, పక్షులు, పాములకు సుమారు 50,000 రూపాయల వరకు వార్షిక వ్యయం ఉంటుందని చెబుతున్నారు. ఒకవైపు హై అలర్ట్, మరోవైపు కొత్త ఆకర్షణలు, ఇంకోవైపు ప్రజల భాగస్వామ్యంతో దత్తత కార్యక్రమం. ఇలా అన్ని దిశల్లో ముందడుగు వేస్తూ నెహ్రూ జూలాజికల్ పార్క్ వన్యప్రాణుల సంరక్షణలో మరింత కట్టుదిట్టంగా ముందుకు సాగుతోంది. జూ పార్క్ హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ను అప్రమత్తం చేశారు అధికారులు. బయటకు చూస్తే ఇది సాధారణ శుభ్రత చర్యలాగే కనిపించినా లోపల మాత్రం కఠినమైన ఆరోగ్య నియమాలు అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి ఆవాసం వద్ద ప్రత్యేక పర్యవేక్షణ, ప్రతి జంతువుపై నిశితంగా గమనించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇదంతా ఒక అంతర్జాతీయ ఘటన తర్వాత తీసుకున్న ముందస్తు జాగ్రత్తగా వారు చెబుతున్నారు. ఇక ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన థాయిలాండ్ లోని ఓ ప్రైవేటు జూలో ఇటీవల 72 పులులు అనుమానాస్పద వైరస్ కారణంగా మృతి చెందడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఆ ఘటనతో అప్రమత్తమైన హైదరాబాద్ జూ అధికారులు వెంటనే చర్యలకు దిగారు. గతంలో కోవిడ్ సమయంలో అమలు చేసిన ప్రోటోకాళ్లను ఇప్పుడు మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. పులుల ఎన్క్లోజర్లలో పాత ఇసుకను పూర్తిగా తొలగించి కొత్త ఇసుకను పరుస్తున్నారు. గోడలకు సున్నం పూసి చుట్టుపక్కల ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరేట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. సందర్శకుల ప్రాంతాల్లో కూడా క్రిమిసంహారిక చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. వైద్య బృందం రోజువారీగా జంతువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. పక్షులకు రోగ నిరోధక శక్తి పెంచే మందులు అందిస్తున్నారు. ఇక ఈ పర్యవేక్షణలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తోంది. ఇక మరోవైపు జూ ప్రాంగణంలో కొత్త ఆకర్షణకు రంగం సిద్ధమైంది. రంగురంగుల ముఖంతో ప్రత్యేకంగా కనిపించే మాండ్రెల్ కోతులు త్వరలో సందర్శకులను అలరించనున్నాయి. జంషెడ్పూర్ జూ నుంచి 2 మగ మాండ్రెల్ కోతులను హైదరాబాద్ కు తరలించారు. దీనికి ప్రతిగా ఆఫ్రికన్ జాతికి చెందిన సింహాలను అక్కడికి పంపించారు. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ బదిలీలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా వన్యప్రాణి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు జూ చేపట్టిన జంతు దత్తత కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 62 మంది కలిసి 89 జంతువులను దత్తత తీసుకున్నారు. 1 సంవత్సరం పాటు దత్తత చెల్లుబాటు అవుతుంది. అవసరమైతే రెన్యువల్ సదుపాయం కూడా ఉంది. ఇక దత్తతదారులకు ఆదాయపు పన్ను చట్టం ఏటీజీ కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుందట. ఉచిత ప్రవేశ టికెట్లు, గెస్ట్ హౌస్ వసతి వంటి సదుపాయాలు కూడా అందిస్తున్నారు. ఇక జంతువుల సంరక్షణ ఖర్చులు కూడా తక్కువేమీ కావు. ఏనుగులు, జిరాఫీలు వంటి భారీ జంతువులకు రోజుకు సుమారు 5,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. పులులు, సింహాలకు రోజుకు 2,000 రూపాయలు ఖర్చవుతుంది. రైనో, హిప్పోలకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఖర్చవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వైల్డ్ డాగ్లు, వోల్ఫ్లు, చిన్నపిల్లి జాతులకు 1 లక్ష రూపాయలు, మొసళ్లు, పక్షులు, పాములకు సుమారు 50,000 రూపాయల వరకు వార్షిక వ్యయం ఉంటుందని చెబుతున్నారు. ఒకవైపు హై అలర్ట్, మరోవైపు కొత్త ఆకర్షణలు, ఇంకోవైపు ప్రజల భాగస్వామ్యంతో దత్తత కార్యక్రమం. ఇలా అన్ని దిశల్లో ముందడుగు వేస్తూ నెహ్రూ జూలాజికల్ పార్క్ వన్యప్రాణుల సంరక్షణలో మరింత కట్టుదిట్టంగా ముందుకు సాగుతోంది.